ఓవైపు యుద్ధం, మరోవైపు బంగారం ధరల్లో వేగంగా మారుతున్న హెచ్చుతగ్గులు. కానీ పసిడి ప్రియులను ఇవేవీ ప్రభావితం చేయలేకపోతున్నాయి. దీనికి కారణం పెళ్లిళ్ల సీజన్. అంతేకాదు, అక్షయ తృతీయ ఆఫర్లు కూడా వినియోగదారులను ఆకర్షిస్తూ ఉన్నాయి. మహిళల అభిరుచికి తగినట్టుగా జ్యువెలరీ షాపులు కూడా సరికొత్త కలెక్షన్లు సిద్ధం చేస్తూ పసిడి ప్రియులను రారమ్మంటున్నాయి. నమస్తే. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఎంత బంగారం తీసుకోవాలి, ఏ డిజైన్స్ తీసుకోవాలి, ఏ షాప్లో అయితే ఎంత మంచి ఆఫర్స్ ఉన్నాయి అనే ఆలోచనలోనే నిమగ్నమైపోయి ఉంటారు. అక్షయ తృతీయ నాడు మనం ఏ కార్యక్రమం తలపెట్టాలనుకున్నా, ఏ ఆభరణం కొనుగోలు చేయాలన్నా కూడా అది ఒక అక్షయంగా, అంటే తరగని ఫలితాన్ని ఇస్తుంది అని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. మరి మీరు కూడా ఈ అక్షయ తృతీయ నాడు అక్షయంగా నిలవాలనుకుంటున్నారా? అంటే బంగారం, వెండి ఆభరణాలు కొనాలి అనుకుంటున్నారా? అందుకే ఇవాళ మనం తనిష్క్ జ్యువెలరీస్కి అయితే వచ్చేసాం. ఏ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, ఈ అక్షయ తృతీయ నాడు మరీ ముఖ్యంగా ఎలాంటి ఆఫర్స్ పెట్టారు అనేది తెలుసుకుందాం. వచ్చేసాయి. అక్షయ తృతీయ నాడు ఈ తనిష్క్లో జ్యువెలరీ అయితే ఇంకా అక్షయంగా ఉందండి. అసలు మెరిసిపోతుంది. మనం చూస్తుంది అయితే ఇప్పుడు బ్రైడల్ సెట్ అనమాట. చూస్తున్నారా ఎంత గంభీరంగా, ఎంత బాగుందంటే బ్రైడల్ సెట్ అనేది. అండ్ ఇందులో ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే దిస్ ఈజ్ వెయిట్లెస్ అనమాట. అంటే తనిష్క్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఈ హ్యూజ్ కలెక్షన్. హ్యూజ్ అనుకునేరు, అది హ్యూజ్, HUES అనమాట. ఇది ఒక డిఫరెంట్ కలర్స్తో ఉంటుంది. జెమ్ స్టోన్స్, న్యాచురల్ జెమ్ స్టోన్స్తో దాన్ని తయారు చేస్తున్నారు. అండ్ అసలు ఈ కలెక్షన్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, వీటిలో ఉండే ఆఫర్స్ ఏంటి, వీటిని తయారు చేయడానికి వాళ్ళు యూజ్ చేసిన టెక్నిక్స్ ఏంటి అని మనకి చెప్పడానికి ఈ తనిష్క్ ఏరియా బిజినెస్ మేనేజర్ ఫర్ హైదరాబాద్ అనమాట మనోహర్ గారు మనతో ఉన్నారు. అసలు ఏంటి సార్ ఈ హ్యూజ్ కలెక్షన్స్ యొక్క ప్రాముఖ్యత? సో మీరు కరెక్ట్గా చెప్పారు. ఈసారి తనిష్క్కి వచ్చింది మనకి అక్షయ తృతీయ కోసం పర్టికులర్ హ్యూజ్ కలెక్షన్ అని లాంచ్ చేశారు. సో ఇది వచ్చి మనకి ప్యూర్లీ న్యాచురల్ జెమ్స్టోన్ కలెక్షన్. దీంట్లో మనకి 4 డిఫరెంట్ న్యాచురల్కి దగ్గరగా ఉండే పారామీటర్స్తో డిజైన్ చేశారు. దట్ ఈస్ వన్ ఈజ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, లీవ్స్ అండ్ బర్డ్స్. ఇందులో ఈ జెమ్స్టోన్స్ మనకి కొత్తది కాదు తనిష్క్లో. సో ఎవ్రీవే మీరు ఎక్కడ ఏ స్టోర్స్కి వెళ్ళినా కూడా జెమ్స్టోన్స్ పైన చాలా పర్టికులర్గా డిజైన్స్ ఉంటాయి. బట్ ఈసారి పర్టికులర్గా వచ్చింది మనకి ఒకేషనల్ డైలీ వేర్ 2 కేటగిరీస్ మీదకి మనం ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇందులో వచ్చింది మనకి ఎయిదర్ ఇట్ మే బి డైలీ వేర్ ఆర్ ఇట్ మే బి ఫంక్షనల్ ఒకేషన్స్ వేర్ కావాలనుకున్నప్పుడు మనం ఏ రకంగా అయినా సరే మనం వాడుకోవచ్చు అనమాట. 4 ఆఫర్స్ వచ్చి మనకి క్లబ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. వన్ ఈజ్ వచ్చింది ఫ్లాట్ 201 రూపీస్, అంటే 201 రూపీస్ ఆఫ్ పర్ గ్రామ్ నడుస్తుంది. సెకండ్ వచ్చింది మనకి బెస్ట్ గోల్డ్ రేట్. సో కస్టమర్ ఈ రోజు బ్లాక్ చేసుకున్నా సరే, బ్లాక్ చేసుకున్న ఒక గోల్డ్ రేట్తో బ్లాక్ చేసుకున్న తర్వాత బిల్లింగ్ రోజు ఏ రోజు ఈ 2 డేట్స్లో ఏది తక్కువ గోల్డ్ రేట్ ఉంటే ఆ తక్కువ గోల్డ్ రేట్తోనే మీరు బిల్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చింది మనకి 100% ఎక్స్చేంజ్ ఆన్ ఓల్డ్ గోల్డ్. సో మార్కెట్ కంపేర్ చేసుకున్నప్పుడు మనకి వెయిట్ ఇంటూ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ మనకి క్యాలిక్యులేషన్ మీద 100% ఎక్స్చేంజ్ అని ఇస్తున్నాం మనకి. సో ఈ 3 వచ్చింది రెగ్యులర్ ఆఫర్స్. బట్ దీంతో కూడా ఇంకో స్పెషాలిటీ ఏమైందంటే ప్రజెంట్ ఆన్గోయింగ్ మార్కెట్లో వచ్చింది 20% ఆఫ్ ఆన్ మేకింగ్ ఛార్జెస్ అండ్ డైమండ్ వాల్యూస్ మీద కూడా మనము ఆఫర్స్ ఇస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా సరే చాలామంది మనకు వచ్చే కస్టమర్స్ వచ్చింది డిజైన్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ మీద వస్తున్నారు. మనకి వెడ్డింగ్ అండ్ నాన్ వెడ్డింగ్ సీజన్ 2 ఉంటాయి మార్కెట్లో. బట్ వెడ్డింగ్ సీజన్ కోసం ముందుగానే కొంతమంది షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఈ అక్షయ తృతీయ ఇస్ ద బెస్ట్ ఆఫర్. అంటే ఒక హ్యూజ్ రేంజ్ ఆఫ్ ఆఫర్స్తో పాటు హ్యూజ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ని కూడా తీసుకొచ్చేసారు తనిష్క్ ద్వారా. అక్షయ తృతీయలో బంగారం కొనడం అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు తీరడమే. మరి అలాంటి అక్షయ తృతీయను తనిష్క్తో ఆనందంగా జరుపుకోండి. మరి అలా ఉన్నాయి ఇక్కడ ఆఫర్స్, ఇక్కడ వెరైటీసు, ఇక్కడ డిజైన్స్. మరి ఈ అక్షయ తృతీయని మీ ఇంటిల్లిపాది కూడా సిరి సంపదలతో వర్ధిల్లాలని, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు తీరాలని, అక్షయంగా మీరు ఏ పని తలపెట్టినా కూడా, ఏ కార్యం చేయాలనుకున్నా కూడా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.